హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ AJS.TechView. సో ఫ్రెండ్స్, మనకి వీడియోస్ చేయడానికి అండ్ వాయిస్ క్లారిటీ కోసం మనకి ఒక ట్రైపాడ్ స్టాండ్ అయితే ఒకటి ఉంది. అది పాడైంది. నేను ఇంకోటి అయితే లో బడ్జెట్లో అయితే నేను ఆర్డర్ చేశాను. అండ్ మనకి ఇంకో మైక్ కూడా వచ్చింది. సో ఫ్లిప్కార్ట్లో నాకు తక్కువనే పడింది. సో ఇది ఎలా ఉందో నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా చూస్తే మీరు నెక్స్ట్ టైం ఈ ప్రోడక్ట్ అంటే మీరు ప్రోడక్ట్ కొనాలి అని చెప్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదైతే ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి కదా. సో ఆల్రెడీ అయితే ఓపెన్ చేశాను. సో దీన్ని ప్రోడక్ట్ అయితే మనకి ఇది ట్రైపాడ్ స్టాండ్ అయితే వచ్చింది. ఇది సెల్ఫీ స్టిక్ లాగానే ఉంటుంది, కానీ ఇది ఒక ట్రైపాడ్ స్టాండ్ మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి మైక్. దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. సో ఇదైతే పక్కన పెట్టేసి ఇదైతే ఓపెన్ చేస్తాను ఫస్ట్, ట్రైపాడ్ ఎలా ఉందో. సో ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి సెక్యూర్గా అయితే వచ్చింది. సో ఈ బబుల్స్ కావాలి. సో దాంతో కంపెనీ స్టాండ్ అని చెప్పి XT02 అని చెప్పి ఇది ఒక కంపెనీ. సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఫర్ స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ చూసారు కదా, సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఫర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇది ట్రైపాడ్ స్టాండ్ లాగా అయితే ఉంటుంది. కింద ట్రైపాడ్ పెట్టి మనము ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాం కదా. సో రికార్డ్ చేసినప్పుడు మనకి ఊరికే మనము లేచి వెళ్ళి దాన్ని ఆఫ్ చేసుకోవడం, అంటే వీడియోని ప్లే చేయడం, పాజ్ చేయడం అనేది కాకుండా ఇది బ్లూటూత్ అయితే మనం వర్క్ చేస్తుంది. సో మన ఫోన్లో బ్లూటూత్ ప్లస్ దీంట్లో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది లిథియం బ్యాటరీతో అయితే రన్ అవుతుంది మొత్తం. అంటే నేను ప్రోడక్ట్ చూసినప్పుడు మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇది ఇక్కడ మనకి 360 డిగ్రీస్ వచ్చేసి, ఇప్పుడు ఇది మొబైల్ ఎన్ని డిగ్రీస్లో మనకి ఉంటుందో, సో ఎలా టర్న్ అవుతుందో ఇక్కడ అయితే రాసి ఉంది. ఇక్కడ సైజ్ వచ్చేసి 51x30x180 mm అన్నమాట ఇది. సో ట్రైపాడ్ హైట్, విడ్త్ అండ్ స్టాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని డిగ్రీస్ అని చెప్పి తిరుగుతుంది పైన మొబైల్ పెట్టాక. సో ఇక్కడైతే ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడైతే దీనిది మనకి నేను చెప్పాను కదా బ్లూటూత్ ఫంక్షనాలిటీతో నడుస్తుందని చెప్పి. సో ఇదైతే దీంట్లో లిథియం బ్యాటరీ అయితే ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. సో చూసేయండి. సో ఇదైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఎన్ని డిగ్రీస్ అంటే అన్ని డిగ్రీస్ అయితే ఓపెన్. 360 డిగ్రీస్ అని చెప్పి అంటున్నారు. 180 డిగ్రీసే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇది చెప్పాను కదా, సో బ్లూటూత్ ఫంక్షనాలిటీతో నడుస్తుందని చెప్పి. సో ఇది మనకి రిమూవబుల్ అన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడ రిమూవబుల్. ఇది ఇప్పుడు మనము జనరల్గా మనము ఏదైనా వీడియో మనం షూట్ చేసినప్పుడు సెల్ఫీ తీసుకున్నా కానీ మనం సెల్ఫీ వీడియో షూట్ చేసినప్పుడు సో ఈ బటన్ అయితే ఇలా పెట్టుకొని మనం మన ఫోన్లో ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసి, ఇది కూడా బ్లూటూత్తో నడుస్తుంది కదా, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బ్లూటూత్ అయితే ఆన్ అవుతుంది. ఫంక్షనాలిటీ అయితే మనకి పేర్ అవుతుంది బ్లూటూత్ ఫంక్షనాలిటీ. సో అది కూడా చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో తీసినప్పుడు అయితే ఇది యూజ్ అవుతుంది. మనకి ఇలాగనే ఉంచుకోవచ్చు మనము. ఇప్పుడు మనకి ఎప్పుడైనా దూరం వేరే వీడియో మనం షూట్ చేసే, సో ట్రైపాడ్ స్టాండ్ అనేది మనం దూరం పెట్టి వీడియోస్ అయితే మనం షూట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది మనము మన చేతిలో పట్టుకొని దీన్ని ప్లే పాజ్ అయితే చేసుకోవచ్చు వీడియో. సో ఇది ఒక అడ్వాంటేజ్ దీంతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాము చిన్నదాంతో. సో ఇది మనకి ఇలా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో లాంగ్ ప్రెస్ చేస్తే మనకి దీంట్లో లైటింగ్ అయితే వస్తుంది, కనబడుతుందా. సో ఇది ఇప్పుడు ఆన్ అయిందన్నమాట. ఓకే, ఇది ఆన్ అయింది. అండ్ ఇక్కడ వెనకాల వచ్చేసి మనకి దీని లిథియం బ్యాటరీ అయితే ఉంటుంది. సో బ్యాటరీ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో ఇక్కడ ఒక రిమూవ్ చేసేది అయితే ఉంటుంది వెనకాల బ్యాటరీది. సో చూడండి, లిథియం బ్యాటరీ ఇది. సో కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను క్లియర్గా. ఓకే, ఈ బ్యాటరీ పోతే ఈ బ్యాటరీ కూడా మనకు బయట దొరుకుతుంది. సో మనకి 30 or 40 రూపీస్లో అయితే దొరుకుతుంది. సో ఇదైతే చాలా అడ్వాంటేజ్. ఇది పాడు కాకుండా ఉంటే మాత్రం చాలా అడ్వాంటేజ్.
అండ్ ఇదైతే పక్కన పెట్టేద్దాము. సో నెక్స్ట్ దీని గురించి వచ్చేసి ఇప్పుడు మనకి సో ఇది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనము దీన్ని 180 degrees వరకు అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వరకు దీన్ని 180 degrees వరకు అయితే వెళ్తుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది పైన ఇక్కడ స్టాండ్స్ మొబైల్ పెట్టడానికి అయితే ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఇలా సో ఇదైతే మనకి పైన స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, పైన స్ట్రెచ్ అవుతుంది ఇది. అండ్ ఇది ఒకటి వచ్చేసి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని డిగ్రీస్ కావాలి. సో ఇది సో ఇలా అయితే తిరుగుతుంది. సో ఇది 360 degrees దానిపైన ఉంది. కానీ సో మొబైల్ అనేది 360 degrees మనము తిప్పుకోవచ్చు. ఓకే 360 degrees తిప్పుకోవచ్చు ఇది. సో ఇలా అయితే తిప్పుకోవచ్చు. మనకు ఇలా పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ మోడ్లో కూడా మనం మొబైల్ పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకు ఒక సెల్ఫీ స్టిక్ లాగా కూడా వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు మనము వ్లాగ్స్ చేయడానికన్నా దేనికైనా ఇప్పుడు మనకి ఇది చాలా యూస్ఫుల్ ఉంది. చేతిలో కూడా కరెక్ట్ సైజులో అయితే ఉంది, చిన్నగా, మరీ అంత పెద్ద కాకుండా చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా టెక్ ఛానల్స్ ఏదైనా వీడియోస్ అయితే షూట్ చేయడానికి సో మనం దూరం పెట్టి సో వీడియోస్ అయితే కుకింగ్ ఛానల్స్ ఏదైనా కూడా పర్వాలేదు. సో ఇవి మనం షూట్ అయితే చేయొచ్చు. సో కింద ట్రైపాడ్ లాగా అయితే సో ఇలా లెగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇలా అయితే ఉంది. సో ఇక్కడ మంచి బేస్ అయితే బాగానే ఉంది, ఇక్కడ బేస్ కూడా. సో ఇక్కడ ఇది ట్రైపాడ్ అయితే ఉంది, ట్రైపాడ్ లాగా అయితే ఉంది. సో ఇలా పెట్టి అయితే మనం షూట్ చేసుకోవచ్చు. పైనుంచి అయితే మీకు కనబడుతుంది అని అనుకుంటున్నాను. సో చూడండి, సో ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో దీని బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో మైక్ కూడా ఆన్ సో మైక్ కూడా ఆర్డర్ చేశాను కదా దీంట్లోనే. సో మైక్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు. సో మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో వైర్ అయితే చాలా బాగుంది, దీన్ని క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది నాకు. సో దీంట్లో మైక్ చూడొచ్చు మీరు. కవర్ అయితే పక్కన పెట్టేస్తాను, ఒక నిమిషం. ఇంకా దీంట్లో ఏముందో చూద్దాం. సో దీనికైతే కాలర్కి సెట్ చేసుకోవడానికి ఒక క్లిప్ అయితే ఉంది. సో కాలర్ కోసము సో ఇది కూడా తీసి చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాము. సో మైక్ క్వాలిటీ ఎలా ఉంది చూద్దాము. సో వైర్ చూడండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఈ మైక్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు ఈ మైక్తో నేను వాయిస్ అనేది నేను రికార్డ్ చేసి చూపిస్తాను నేను మీకు, ఎలా ఉందో చూద్దాము. సో ముందైతే దీన్ని సో బిల్ట్ క్వాలిటీ అయితే చూడండి. సో చాలా బాగుంది. ఓకే, ఇది 3.5 mm జాక్ అన్నమాట ఇది. సో మొబైల్స్కి ఈజీగా అయితే వచ్చేస్తుంది, దేనికైనా పర్వాలేదు. 3.5 ఏదైతే ఉంటుందో దానికైతే వచ్చేస్తుంది. సో దీంతో ఇప్పుడు నేను మధ్యలో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఈ మైక్తో అయితే నేను వాయిస్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ క్లిప్ వరకు అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మైక్తో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను వాయిస్. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వాయిస్ బాగుందా లేదా. ఒకసారి మీరు నా వీడియోని ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ ఈ క్లిప్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇవి మన ప్రోడక్ట్స్. సో మనము కొత్త యూట్యూబర్స్ అయితే మనం లో బడ్జెట్లో అయితే మనం ఏదైనా తీసుకోవాల్సిందే కొత్త యూట్యూబర్స్కి. సో ఇవి క్వాలిటీ అయితే ఇలాంటివి అయితే తీసుకోండి, బాగా సెర్చ్ చేసి. సో ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కొనుక్కొని మంచి మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్ని బట్టి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు అప్డేట్ అయితే వస్తుంది.